పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మత్తయి సువార్త 22వ అధ్యాయం 34వ వచనము నుండి 40వ వచనం వరకు. యేసు సద్దుకయ్యుల నోరు మూయించినని పరిసయ్యులు విని అచ్చటికి కూడి వచ్చిరి. వారిలో ఒక ధర్మశాస్త్రోపదేశకుడు ఆయనను పరీక్షింపవలనని, బోధకుడా, ధర్మశాస్త్రమునందు అత్యంత ప్రధానమైన ఆజ్ఞ ఏది అని అడిగాను. అందుకు యేసు ప్రత్యుత్తరముగా, నీ దేవుడైన ప్రభువును నీవు పూర్ణ హృదయముతోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ మనస్సుతోనూ ప్రేమింపవలెను. ఇది ముఖ్యమైన మొదటి ఆజ్ఞ. నిన్ను నీవు ప్రేమించుకొనున్నట్లు నీ పొరుగువానిని ప్రేమింపవలెను అను రెండవ ఆజ్ఞయు ఇట్టిదే. మోషే ధర్మశాస్త్రము, ప్రవక్తల ఉపదేశములన్నీ ఈ రెండు ఆజ్ఞలపైనే ఆధారపడి ఉన్నవి అని సమాధానమిచ్చెను. క్రీస్తునాథుని యందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు ఇక్కడ తన బిడ్డలమైనటువంటి మనందరికీ కూడా ప్రముఖ శాసనము ఏమిటి అని ధర్మశాస్త్రోపదేశకుడు ఒకడు వచ్చి ప్రభువుని పరీక్షింపవలనని ప్రశ్నను సంధిస్తూ ఉన్నాడు. క్రీస్తు ప్రభు రెండు ప్రేమల గురించి ప్రభు ఇక్కడ మాట్లాడాడు. మొదటిది దైవ ప్రేమ, రెండవది సోదర ప్రేమ. నీ దేవుడైనటువంటి ప్రభువుని పూర్ణ హృదయముతో, పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో నీవు ఆయనను ఆరాధింపు. రెండవది, నీ వలె నీ పొరుగు వారిని ప్రేమించు. ప్రియులారా, దైవ ప్రేమ, సోదర ప్రేమ సిలువను చూస్తే మనకు అర్థం కావాలి. నిలువు గీత, సిలువ మీద ఉన్న నిలువు గీత దైవ ప్రేమకు గుర్తు. దివి మీద ఉన్నటువంటి ప్రేమ పరలోకంలో నుంచి భూలోకంలోని దిగి వచ్చింది. ఇది దైవ ప్రేమ. సోదర ప్రేమ, నువ్వు ఒకవైపు నేను ఒకవైపు, ఇది సోదర ప్రేమ. ఈ దైవ ప్రేమ, సోదర ప్రేమల మీదే మన జీవితం అంతా ఆధారపడి ఉన్నదని ప్రభు చెప్తున్నాడు. ప్రియ బిడ్డలారా, యేసు ప్రభు చెప్పినటువంటి మాటలన్నింటిలో కూడా మనం పాటించేటటువంటి అన్ని విషయాలలో మనం కష్టమైనటువంటి మాటలు, ప్రభువు పలికిన మాటలు కష్టమైనవి, మనం చేయలేనివి, మన వల్ల కానివి కొన్ని మాటలు ఉన్నాయి. ఒక 10 వాక్యాలు నేను మీ ముందు ఉంచుతాను. మొదటిది, ప్రభు అన్నాడు, నీ శత్రువులను ప్రేమింపుము అని మత్తయి సువార్తలో 5వ అధ్యాయం 44వ వచనంలో ప్రభు అన్నాడు. శత్రువులను ప్రేమించటం మన వల్ల కాని పని. ఎక్కడో ఒక చోట జరుగుతూ ఉంటుంది. ఏదైనా ఒక గొప్ప విషయం జరిగితే తప్ప మనం మన శత్రువులను ప్రేమించం. లేదా మన శత్రువే తిరిగి మన దగ్గరకు వచ్చి మనకు క్షమాపణ చెప్పో, మనకి ఏదైనా ఇంకొక పెద్ద సహాయం చేస్తే తప్ప మనం తిరిగి ప్రేమించం. ఇది కష్టమైన పని. రెండవది, ప్రభు అన్నాడు, నీ కుడి చెంపపై కొట్టిన వానికి నీ ఎడమ చెంపను కూడా అప్పగించుము అని మత్తయి సువార్త 5వ అధ్యాయం 39వ వచనంలో ప్రభు అన్నాడు. ఒక దెబ్బ కొట్టినటువంటి వాడిని 10 దెబ్బలు కొడతాం. ఒక మాట మనల్ని అన్నటువంటి వాడిని 100 మాటలు అనటానికి మనం సిద్ధంగా ఉంటాం. ఇది కష్టం. మూడవది, ప్రభు అంటున్నాడు, ఎవడైతే అధికుడు కావాలి అనుకుంటాడో వాడు మీకు సేవకుడై ఉండాలి. ఈ లోకంలో ఎవరు సేవకులుగా, పనివారులుగా, చిన్నవారిగా ఉండి ఇతరులకు సహాయం చేయాలి అన్నటువంటి మనసును కలిగి ఉంటాము. అందుకే ప్రభు మత్తయి సువార్త 23వ అధ్యాయం 11వ వచనంలో ఈ మాట అంటున్నాడు. ఎవరైతే గొప్పవాడు కావాలనుకుంటున్నాడో వాడు సేవకుడు కావాలి. కష్టమైన పని. నాలుగోది, ప్రభు అంటున్నాడు, ఆత్మ మూలముగా జీవించున్నది ఆత్మయై ఉన్నది. ఆత్మ మూలముగా జీవించటము నీవు మొదలు పెడితే ఆ ఆత్మే నీకు జీవముగా మారి నిన్ను బ్రతికింప చేస్తుంది. అంటే నీ ఆత్మ చెప్పేటటువంటి మాటలు, నీ మనసు చెప్పేటటువంటి మాటలు
నువ్వు వినటానికి సిద్ధంగా ఉన్నావా అని యోహాను సువార్త 3వ అధ్యాయం 7వ వచనంలో ప్రభు అంటున్నాడు. 5వది, నీ కుడి కన్ను నీకు పాపకారణమైన దాన్ని పెరికి పారవేయము. ఒక 2 కళ్ళతో నరకలోకంలోకి వెళ్ళటం కంటే ఒక కంటితో పరలోకంలోకి వెళ్ళటం మేలు అని ప్రభు అంటున్నాడు. ఇది కూడా కష్టమే అని మత్తయి సువార్త 18వ అధ్యాయం 9వ వచనంలో మనం చదువుకుంటాం. 6వది, నీ సహోదరుడు నీ ఎడల పాపం చేస్తే ఎన్నిసార్లు క్షమించాలి అని పేతురు మత్తయి సువార్త 18వ అధ్యాయం 22వ వచనంలో అడిగితే ప్రభు అన్నాడు, 7 సార్లు కాదు 70 సార్లు సహోదరుని ప్రేమించటం. ఏ స్థాయి వరకు మనం మన సహోదరులను క్షమిస్తూ ఉన్నాం? కష్టమైన పని. తర్వాత ప్రభు మత్తయి సువార్త 16వ అధ్యాయం 24వ వచనంలో అంటున్నాడు, నిన్ను నీవు పరిత్యజించుకొని సిలువనెత్తుకొని నన్ను వెంబడించు. మనల్ని మనం వదిలివేసుకోవటం, ఆస్తిపాస్తులు వదిలేసుకోవటం, అన్నింటినీ కూడా వదిలేసి పరిత్యాగం చేసి పరిత్యజించి సిలువనెత్తుకొని వెంబడించటం కష్టమైనటువంటి పని. తర్వాత 8వది ప్రభు అంటాడు, భూలోకములో సంపదలు కూడబెట్టవలదు. పరలోకంలో మీ సంపదలు కూడబెట్టుకోండి. ఇది కూడా కష్టమైన పని అని మత్తయి సువార్త 6వ అధ్యాయం 19వ వచనంలో చదువుకుంటాం. 9వది, రేపటి గురించి విచారించవలదు. కానీ మనం రేపటి గురించే ఆలోచన చేస్తూ ఉంటాం. ప్రియులారా, పాస్ట్ ఈజ్ అన్ ఎక్స్పీరియన్స్, ప్రజెంట్ ఈజ్ అన్ ఎక్స్పెరిమెంట్, ఫ్యూచర్ ఈజ్ అన్ ఎక్స్పెక్టేషన్. వాట్ ఈస్ గాన్ ఫర్ ఎవర్. ఫ్యూచర్, భవిష్యత్తు అనేది అది ఎలా ఉంటుందో తెలియదు మనకి. లివ్ ఇన్ ద ప్రజెంట్ టెన్స్. ఇప్పుడు ప్రస్తుత కాలంలో, వర్తమాన కాలంలో నీవు ఏం చేయగలవో దాని గురించి ఆలోచిస్తూ రేపటి గురించి ఆలోచించవలదు అంటున్నాడు మత్తయి సువార్త 6వ అధ్యాయం 34వ వచనంలో. కానీ మనం దాని గురించి ఆలోచిస్తాం. ఇక 10వది ప్రభు అన్నాడు, వ్యభిచారంలో పట్టుబడినటువంటి స్త్రీతో వెళ్ళు, ఇక పాపము చేయకుమని యోహాను సువార్త 8వ అధ్యాయం 11వ వచనంలో ప్రభు అన్నాడు. ఇది కూడా కష్టమైనటువంటి పని. కానీ ప్రియులారా, ఏది కష్టమని అనుకుంటున్నామో వీటన్నిటిని కూడా ప్రభు ఇష్టంగా స్వీకరించి వాటన్నిటిని కూడా సఫలీకృతం చేశాడు క్రీస్తు ప్రభు. అందుకే తండ్రి యొక్క మెప్పు పొందుకోగలిగాడు క్రీస్తు ప్రభు. ప్రియులారా, మనం కూడా ఇక్కడ చెప్పబడినటువంటి ఈ 10 వాక్యాలు మన జీవితంలో మనం పాటించాలి అంటే మనకు కావలసినటువంటి బలం, శక్తి, ఆత్మ నింపుదల ఎక్కడ దొరుకుతుంది అంటే దివ్య బలి పూజలో దొరుకుతుంది. అత్యంత గొప్ప మహోన్నతమైనటువంటి ఆశీర్వాదం క్రీస్తు బలియాగం, దివ్య బలి పూజ. ప్రియులారా, మీరు ఎవరైనా ఎక్కడికి వెళ్తున్నామని అడిగితే మనందరం గుడికి వెళ్తున్నామని చెప్తాం. కథోలిక క్రైస్తవులుగా మనం చెప్పాల్సిందంట ఎప్పుడు కూడా ఐఎమ్ గోయింగ్ టు ద చర్చ్ అని చెప్పమాకండి. ఐఎమ్ గోయింగ్ ఫర్ మాస్. దివ్య బలి పూజలో పాల్గొనటానికి వెళ్తున్నాను. ఏమిటి ఈ దేవాలయం అంటే, చర్చ్ ఈజ్ ఎ సేక్రెడ్ బిల్డింగ్ వేర్ వి గ్యాదర్. మాస్ ఈజ్ ద సాక్రిఫైస్ ఆఫ్ క్రైస్ట్. హోలీ గ్యాదరింగ్, పవిత్రమైన సమూహం. మనందరం కూడా కలిసి ఏం చేయబోతున్నాము అని అంటే ఆ బలియాగంలో మనము సహపాలి వారమగుతూ ఉన్నాం, భాగస్థులు మగుతూ ఉన్నాం. ప్రియమైన బిడ్డలారా, ఏమిటి దివ్య బలి పూజ అంటే? ద హైయెస్ట్ యాక్ట్ ఆఫ్ వర్షిప్ ఆన్ ది ఎర్త్. ఈ భూమిపై జరిగే అతి పెద్ద అత్యున్నతమైన ఆరాధన, అత్యున్నతమైన అతి గొప్ప మహోన్నతమైనటువంటి ఆరాధన దివ్య బలి పూజ. ఈ దివ్య బలి పూజలో ఏం జరుగుతుందంటే, యు ఆర్ జాయినింగ్ ద సేవింగ్ సాక్రిఫైస్ ఆఫ్ జీసస్ హిమ్సెల్ఫ్. క్రీస్తు బలియాగములో నీవు పాలు పంచుకోవటానికి నీవు వెళ్తున్నావు. ఆ పవిత్రత నీకు, నీ కుటుంబానికి రావాలి. అందుకే ఈ 10 వాక్యాలు మన జీవితంలో కూడా నెరవేరాలి అని అంటే ప్రియులారా, మనకు కావలసిన బలం, మనకు కావలసిన ఓర్పు, మనకు కావలసినటువంటి విశ్వాసం, మనకు కావలసినటువంటి ఆత్మ నింపుదల దివ్య బలి పూజలో జరుగుతుంది. కాబట్టి
మనం కూడా ప్రభు చెప్పినటువంటి మాటలు నెరవేర్చుకోవాలనంటే దివ్యబలి పూజలో పాల్గొందాం. మనం కూడా దైవ ప్రేమ, సోదర ప్రేమ కలిగి జీవించేలాగా దేవుడు దీవించమని ప్రార్థన చేద్దాం. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మీ అందరిని ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్.